విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ, నేమ్ కరెక్షన్ ఇన్ ఎవర్ లక్ అంటే రెండో వీడియో మీ ముందుకు తీసుకుంది. మొన్న ఒకటో నంబర్ అంటే ఒకటో తేదీన పుట్టిన కానీ మీ పుట్టిన తేదీ ప్రకారం ఒకటో నంబరు వస్తే కొంత బ్రీఫ్ నోట్ ఇచ్చాను. అయితే ఒకటో నంబరు డేట్ ప్రకారం ఒకటో నంబర్ ఏందనేది చూసేగా సింపుల్గా చెప్పాను కదా. అయితే నేమ్ కరెక్షన్, నేమ్ ప్రకారము ఒకటో నంబర్ వస్తే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ పద్ధతులు ఎలా ఉంటాయి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒకటో నంబరు వచ్చిన వారు మన పేరు ప్రకారం కరెక్టా కాదని ఆ పేరుని ఎలా కరెక్షన్ చేసుకోవాలి, నేమ్ కరెక్షన్ ఎలా చేసుకొని మనం ముందుకు పోవాలనే దాని గురించి చెప్తాం. ఉదాహరణకి ఇప్పుడు పేరు జయరామ్, ఒకటి జయరామ్ అనే పేరు, ఎల్లయ్య, ఇంగ్లీష్. ఈ విధంగా 5 నంబర్లు 5 పేర్లు ఉన్నాయి. చూడండి, జే అక్షరము, ఓ అక్షరము, క్యూ అక్షరము, ఐ అక్షరము, ఏ అక్షరము, ఇవన్నీ ఒకటో నంబర్ కిందకు వస్తాయి. అంటే జే కానీ, వై కానీ, క్యూ కానీ, ఐ కానీ, ఏ కానీ పేర్లన్నీ ఒకటో నంబరు న్యూమరాలజీ ప్రకారం ఒకటో నెంబర్ కింద వస్తాయి. ఈ ఒకటో నెంబర్ కింద వచ్చిన అక్షరాల ప్రకారం ఒక పేరుని తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఏ అనే పేరుని తీసుకున్నాం. ఈ ఏ అనే పేరు ప్రకారము అనంత పద్మనాభరెడ్డి, అనంత ANANTHA అనంత పద్మనాభరెడ్డి, అనంత పద్మనాభరెడ్డి అనే ఒక పేరుంది. ఆ పేరుకి మనం అక్షరాలని చూద్దాం. అనంత పద్మనాభరెడ్డి అనే పేరులో ఏ అంటే 1, ఏ మాకు కూడా ఇండి. హలో, రెడ్డి అనే పేరులో ఏ అంటే 1, ఏకి 1, ఎన్కి 5, 1, 5, మళ్ళీ ఏకి 1, 1, 5, 1, తర్వాత ఎన్కి 5, తర్వాత టీకి 5, హెచ్కి 1, 1, 5, 1, 5, 4, 1, 5, 1, 5, టీకి 4, హెచ్ వచ్చేసి 5, ఎన్ కూడా 5లోనే ఉంటుందండి. హెచ్ 5, అదేవిధంగా ఏ 1, పి 8, ఏ 1, అనంత పద్మ, డి వచ్చేసి 4, డి 4, అనంత పద్మ, ఎం వచ్చేసి ఎం 4, డి 4, ఎం 4, ఏ 1, బి వచ్చేసి 2, ఏ 1, ఎన్ వచ్చేసి 5, ఏ 1,
బి వచ్చేసి 2, హెచ్ వచ్చేసి 5, ఏ 1, ఆర్ వచ్చేసి 9, ఆర్ 2, ఈ వచ్చేసి 5. చూడండి 1 5 1 5 4 5 1 8 1 4 4 1 5 1 2 5 1 2 5 ఇన్ని నెంబర్లు వచ్చాయి చూడండి. ఇంకా 2 5 4 4 1 లాస్ట్లో 4 4 1 ఈ విధంగా ఇన్ని నెంబర్లు వచ్చినాయి ఆ పేరుకి. అయితే ఈ నెంబర్ల ప్రకారము అన్నీ కూడితే 1 + 5 + 1 ఎన్ని నెంబర్లు నేమ్ కరెక్షన్ అంటే ఈ అక్షరాలకి న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్లు వచ్చి కేటాయించుకుంటే ఈ నెంబర్లను కూడితే మనకి 69 వస్తుంది. ఈ నెంబర్లని అనంత పద్మనాభరెడ్డికి కూడితే 69 వస్తుంది. 69 = అంటే ఈ 2 కూడితే మళ్ళీ 15 వచ్చింది. 15 కూడితే 7 వచ్చింది. ఈ 1వ నెంబర్కి 7 వచ్చింది కదా. ఈ 7 అనేటువంటిది అనంత పద్మనాభరెడ్డి గారికి వస్తే లక్కీ నెంబర్ 1కి ఒకసారి చూడండి 1 10 అంటే 1వ నెంబరు లక్కీ నెంబర్ 1 వస్తుంది. 10 అంటే 1 ఇస్తున్నా 1 వస్తుంది. 19 వస్తుంది. తర్వాత 28 వస్తుంది. అంటే ఇట్లా చూసుకుంటూ పోండి. అన్నీ కూడితే 1 రావాలి. 1 కూడా అన్నీ ఆ నంబర్లను 1 కిందకు వస్తాయి. ఈ 1 వచ్చేసి సూర్యుడు. 1 సూర్యుడు. సూర్యుడిలాగా 1వ నెంబర్ వ్యక్తులు వెలిగిపోతుంటారు. ఇప్పుడు 7వ నెంబర్ అన్న 7వ నెంబర్ అంటే ఎవరు మీకు? 7వ నెంబర్ వ్యక్తి ఇప్పుడు 1వ నెంబర్ సూర్యుడు, 2 చంద్రుడు, 3 వచ్చేసి గురువు, 4 వచ్చేసి రాహు అవుతాడు, 5 వచ్చేసి బుధుడు అవుతాడు, 6 శుక్రుడు అవుతాడు, 7 కేతు అవుతాడు. అంటే 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతు అవుతాడు. కేతు అంటే సర్పము. సర్పం అనేటువంటిది 7వ నెంబర్ వచ్చింది. ఈ మనకి ఈ 7వ నెంబర్ ప్రకారం కేతువు కాబట్టి కేతు లక్షణాలు ఎలా ఉంటాయి? తన వాళ్ళని తనే మోసం చేస్తూ ఉంటారు. 7వ నెంబర్ కేతు. రాహుకేతులు ఏంది? ఎవరో శత్రువుల్ని వెంటాడుతూ ఉంటారు. రాహు కానీ కేతు కానీ వస్తే 4 రాహు 7 కేతు. ఈ 2 చంద్రుని మింగుతుంటారు. అంటే శత్రువుల్ని ఉండేవాళ్ళు ఖచ్చితంగా అనంత పద్మనాభరెడ్డి అనే పేరుకి ఉంటుంది. వాళ్ళకి మింగేసి తన అభివృద్ధిని చూసుకోవడానికి అంటే వీళ్ళు రాక్షసులు దేవతలు అనే మాదిరి ఉంటుంది. శత్రువు అనేది లేకుండా చేయాలనేది ఉంటుంది 7వ నెంబర్ వాళ్ళకి ఆలోచన. అయితే ఇప్పుడు 1వ నెంబర్కి ఏమేమి గుర్తిస్తాయో ఆ గుర్తించేది 7వ నెంబర్ ఉందా లేదా చూడాలి మనం. వీళ్ళు ఈ 1వ నెంబర్ వచ్చిన వాళ్ళు ఎవరిని నమ్మరు. అదేవిధంగా మనం ఈ పేరులో 1వ నెంబర్ రావాలంటే ఏం చేయాలి? కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేయాలంటే 3 నెంబర్లు 3 మార్చుకోవాలి. ఈ 7వ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ 1వ నెంబర్ రావాలంటే 7 మంచిదా చెడుదా అనేది పక్కన పెడితే 1కి 7 అనేటువంటిది మంచిదే అంటే 8 మంచిది కాదు. 1వ నెంబర్కి 7 8 మంచిది కాదు. 28 మంచిది కాదు. పనులే అవుతాయి, మంచిది కాదు. కాబట్టి 3 5 6 మీడియము. 3 5 6 1వ నెంబర్కి 3 5 6 మీడియము. అయితే 1 3 4 5 అనుకూలము. 1వ నెంబర్కి 1 3 4 5 అనేటువంటివి అనుకూలము. 1 7 8 17 26 వ్యతిరేకము. 1వ నెంబర్కి 8 17 26 వ్యతిరేకము. అదేవిధంగా 4 13 22 31 తేదీలు 1వ నెంబర్కి మంచిది. 4 13 22 31 తేదీలు 1వ తేదీకి మంచిది. కాబట్టి
మన మనకి ఈ 7వ నెంబర్ని 1వ నెంబర్గా మార్చుకోవాలంటే కొన్ని రెమెడీ చేయాలి. కొన్ని రెమెడీ చేయాలంటే మూడు మార్చాలి. 3లో ఏదో ఒక పదం మార్చుకోవాలి. 3 ఎవరు? గురువు. ఈ 3వ నెంబర్లే వచ్చే విధంగా ఏదో ఒక అక్షరం మార్చుకొని స్పెల్లింగ్ మార్చుకుంటే ఈ 1వ నెంబరు వస్తుంది. ఈ 1వ నెంబర్ ప్రకారం మన జీవితాన్ని చూసుకుంటే మనకు అదృష్టం ఏందో దురదృష్టం ఏందో ఈ విధంగా మన జీవితం ఉంటుందో తెలియజేసుకోవాలంటే ఈరోజు ఈ పేరు ప్రకారం ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి. 1వ నెంబర్కి నేను చెప్పినటువంటి అదృష్టం నోటితో చెప్పాను కదా, అవి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేయండి.